నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పేదలందరికీ కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని ఒక విధానంగా మార్చుకుని ముందుకు సాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి ఆకివీడు మండలంలో 25 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజుతో కలిసి ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కోట్లాది రూపాయల నిధులు అందించారన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం బాధపడ్డా ఈ కొల్లేరులో. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని వల్లూరు, పోడూరు, గుమ్మలూరు గ్రామాల్లో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్లు, వంతెనలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడంతో పాటు అభివృద్ధిని చేసి చూపెట్టిన ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు. తన వరకు నియోజకవర్గంలో అడిగినా అడగకపోయినా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఒక్కసారి ఏదో మాకు అటు ఉండి కానీ లేకపోతే అటు అత్తిలి కానీ గణపారం మండలాల్లో మా ఈ ఊరంత ఏరియా ఉంటుంది, మండలం అంతా కలిపి సుమారు 17 పాలేలు 18 పాలేలు ఉన్నాయి. ప్రతి పాలానికి రోడ్డు ఇవ్వాలి, ప్రతి పాలానికి మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి పాలానికి సెపరేట్ కరెంట్ లైన్ వేసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా అభివృద్ధికి ఏదైనా ఒంట్లో బాగోకపోతే వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర డాక్టర్ గారికి రిఫర్ చేసి రాజమండ్రి పంపాలా, భీమవరం పంపాలా, ఏలూరు పంపాలా, గుంటూరు పంపాలా, లేదా అపోలోకి పంపాలా చెప్పి పంపుతారు. 25 లక్షల దాకా కూడా వైద్యం ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఎవరికైనా సరే రూపాయి 2 రూపాయలు 25 లక్షలు, ఒక మనిషికి 25 లక్షల దాకా. కుటుంబంలో ఎంతమందికి ఉన్నా సరే, అంటే మన డబ్బు రావాలని కోరుకోం. ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీరు మీ వెల్నెస్ సెంటర్లోకి వచ్చి చెప్తే చాలు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్, ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్లతో గుంటూరు జిల్లా కాజా గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే జయహో బీసీ రాష్ట్ర మహాసభలో రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలోని ఈ 2 పార్టీలకు చెందిన బీసీ నాయకులు అందరూ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దాసరి ఆంజనేయులు, భీమవరం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరలా ఆశీర్వదించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. నల్లజర్ల మండలంలోని అయ్యవరం, కొత్తగూడెం, ప్రకాశరావు పాలెంలో పార్టీ నాయకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా
జగనన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. 2019లో మీరంతా జగనన్నని ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా మళ్ళీ మన నియోజకవర్గం నుండి మీరంతా కూడా మీ చల్లని ఆశీస్సులు జగనన్నకి ఇచ్చి మరి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను తల్లి. అంతేకాకుండా ఈ రోజున మరి జగనన్న పాలన మనం చూసాం దాదాపు 5 సంవత్సరాలుగా. జగనన్న పాలన నచ్చిందమ్మా మీకు? నచ్చిందా తల్లి? నచ్చిందా లేదా? ఎందుకు నచ్చింది అని చెప్పగలరా కారణం? ఉండాలని చెప్పి జగనన్న అమ్మఒడి అనే పథకాలను తీసుకొచ్చారు. ఈ రోజున మన బిడ్డలకి ఇవ్వాల్సిన స్కూల్ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్, షూ ఇలాంటివన్నీ ఎవరు ఇవ్వాలమ్మా? స్పందనకొచ్చే ప్రతి అర్జీని నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో సంతృప్తికరంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్తో కలిసి కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ పనిచేస్తోందన్నారు. అర్జీదారుని సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా జత చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖలకు సంబంధించి 163 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, పర్యాటక శాఖ ఆర్డీవీ స్వామినాయుడులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశాన వాటిక వాల్ను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘు మండా తేజశ్రీ, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, ఎంపీటీసీ వేండ్ర రమేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ఏదైతే ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయానికి ఒక హాస్పిటల్ ఏదైతే నిర్మిస్తా ఉన్నామో ఈరోజు దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఇప్పటికే అన్ని బిల్డింగ్లు పూర్తయిపోయాయి. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా గోడౌన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వడ్లూరు గ్రామంలో చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపుగా 9 కోట్ల రూపాయలతో ఇప్పటికే మనకి వడ్లూరు గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలతో పాటు మెయిన్ రోడ్డు కూడా 1,20 లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్, మెయిన్ రోడ్ కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 10 కోట్ల రూపాయల పైన ఈరోజు మన గ్రామంలో పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనం స్కూల్ బాగు చేయడం జరిగింది, సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించడాలు, అదేవిధంగా డ్రైనేజ్ పనులు, డ్రైనేజ్ ఎన్నో కట్టడం జరిగింది, సీసీ రోడ్లు, బీసీ కమ్యూనిటీ హాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు. కాగా ఇదే మండలానికి చెందిన సూర్యారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈయన వెంట జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు, గ్రామ నాయకులు గుల్లపల్లి ఉదయ భాస్కర్ రావు, దుద్దిపూడి కాశీ విశ్వనాథ్, కోటిపల్లి గణపతి వరప్రసాద్లు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మహాశివరాత్రి సందర్భంగా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో వేంచేసి ఉన్న ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 6 నుండి 11 వరకు జరగనున్న స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఎంపీపీ మార్గాన గంగాధర్, ఆలయ కమిటీ గ్రామస్తులతో కలిసి రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగిన కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని పలు అధికారులను ఆదేశించారు. రావులపాలెం మండలం దేవరపల్లి, గొల్లగూడెం, దంగేటివారిపాలెం, కొత్తపాలెం, పూజారిపాలెం రోడ్డు పనులను సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం దేవరపల్లి, బాలయోగిపేట, దంగేటివారిపాలెం, కొత్తపాలెం జగనన్న కాలనీలకు
తాగునీరు అందించడానికి 3,30,77,000 రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇంటింటికి కుళాయి పనులకు జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకులు పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలి. భీమవరం స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. భీమవరం పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నా ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. అత్తిలి మండలంలో పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు అందజేత. తణుకు మండలంలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి సకల జనుల చైతన్య యాత్ర. సమస్యలను విన్నవించుకున్న ప్రజలు. తణుకు పట్టణంలో పెరుగుతున్న వీధి బాలలు, ఆందోళన చెందుతున్న అభ్యుదయవాదులు. శాస్త్రీయ విధానాలతో రూపుదిద్దుకున్న ధ్యానం ప్రక్రియ మతాలకతీతం. తాడేపల్లిగూడెంలో హితవు పలికిన ధ్యాన గురువు రమాదేవి. ఆచండ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెరుకువాడ. పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. జగన్ సంక్షేమ ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేయాలి. నల్లజర్ల మండలంలో విజ్ఞప్తి చేసిన హోమ్ మినిస్టర్ వనిత. గడువులోగా స్పందన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. సూర్యారావుపాలెంలో గడప గడపకు పర్యటన. పల్లివెల గ్రామంలో మహాశివరాత్రి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.